మీరు వస్తే మీకు చెప్పాలి కదా, ఎవరికి చెప్పాలి? ఎవరికైనా అడిగి అరేంజ్ చేసి పేమెంట్ చేయండి సార్, లేకపోతే మీ పేరెంట్స్ దగ్గరకు పంపిస్తాను. లైన్ లో తీసుకోండి, అడ్రస్ అయితే అది ఉంది. లైన్ లో తీసుకోండి. పంపిస్తా అన్న, లైన్ లో తీసుకుంటా అనలే. 1,00,000 ఎక్కడు, నాకు ఖర్చులకు ఇట్లేవు. ఏంటి? ఖర్చులకు డబ్బులు లేవు, 1,00,000 ఎక్కడ తీసుకోండి. సార్ ఎక్కువ మాట్లాడకండి సార్. ఎక్కువ మాట్లాడుతున్నా చెప్తున్నా కదా, ఖర్చులకు మీకు లేవు. కట్టే ఉద్దేశం లేదు కాబట్టి ఇట్లా తిరుగుతున్నారు మీరు కట్టకుండా. ఏం తిరగట్లేదు, ఒకే దగ్గర ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఈ వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో ఆల్రెడీ మీరు వినుంటారు. సో రికవరీ మేడం పేరెంట్స్ దగ్గరికి ఏజెంట్లను పంపిస్తాను చెప్తుంది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఛానల్ చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, ఎవరు? యాక్సిడెంట్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయలేదు కదండి? చేయలేండి. ఎప్పుడు అవుతుంది సార్ పేమెంట్? ఆఫ్టర్ 2 months. ఎందుకు సార్ ఆఫ్టర్ 2 months? ఇప్పటికి 8 months నుంచి పే చేయట్లేదు కదా? జాబ్ పోయింది మేడం, అట్లా జాబ్ పోయింది సార్. పోతే సెటిల్మెంట్ తీసుకోండి సార్, మొత్తం కట్టకండి. మరి సెటిల్మెంట్ తీసుకొని క్లియర్ చేసేయండి. సెటిల్మెంట్ కి 2 months టైం పడుతుంది. కన్ఫర్మేషన్ కాదు. ఏంటండి? సెటిల్మెంట్ కి టైం పడుతుంది మేడం, 2 months టైం పడుతుంది, నెక్స్ట్ మంత్. సార్ ఒకసారి అడ్రస్ కన్ఫర్మ్ చేస్తారా? రాసుకోండి, కొత్త అడ్రస్. చెప్పండి సార్. బెంగళూరు, ఎలక్ట్రానిక్ సిటీ, రోడ్ నంబర్ 1. ఆడికి వచ్చి కాల్ చేయమని చెప్పండి, పక్కనే ఉంటాను. ఆడికి వచ్చి కాల్ చేయమని చెప్పండి. ఓకే అండి. మళ్ళీ హైదరాబాద్ ఇక్కడ ఇచ్చారు కదా సార్, అక్కడ ఉండట్లేదా? హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి జమా అయిపోయింది మేడం. ఓకే. ఈ నల్గొండలో ఎవరు ఉంటారండి? ఎవ్వరు లేదు, నేను ఎక్కడ ఉంటాను అదే మీకు సంబంధం. నా దగ్గరికి రండి మీరు. నల్గొండలో ఎవరు ఉంటారు సార్? మీరు రమ్మన్న చోటుకి అయితే రాలేం కదా సార్. ఫైల్ ఇచ్చిన అడ్రస్కి అయితే రాగలుగుతాం కదా. పేమెంట్ కట్టకుండా ఎక్కడ రా అక్కడ రా అంటే రాలేడానికి ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఏం అడిగారు? అడ్రస్ కన్ఫర్మ్ చేయాలంటే ఒక అడ్రస్ కన్ఫర్మ్ చేసిన. ఈ బాంబేలో ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు, నాకేం తెలుసు ఉంటాడు. ఎందుకు ఇచ్చారు మరి మీరు అడ్రస్ ఇక్కడ? అప్పుడు ఉండేవాళ్ళు, నేనే ఇచ్చాను అని చెప్పి. ఎందుకు ఇచ్చారు? అది చెప్తా, అడ్రస్ కన్ఫర్మ్ చేసిన. ఇప్పటికి 8 నెలలు అయింది సార్. మీరేమి ఇప్పుడు 1 నెల 2 నెలలు కాలే మీరు కట్టక. నాకు ఇంకా 2 నెలల టైం కావాలి, 3 నెలల టైం కావాలని అడగడానికి. ఓకే. ప్రతి మంత్ ఇలానే చెప్పుకుంటూ వస్తున్నారు. సెటిల్మెంట్ అయినా తీసుకోండి, లేదంటే మొత్తమైనా కట్టండి. సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ చేస్తా. సెటిల్మెంట్ పక్క హోలీ. నెక్స్ట్ మంత్ ఎట్లా తీసుకుంటాడు సార్? ఈ మంత్ పే చేయమంటుంటే నెక్స్ట్ మంత్ డబ్బులు లేవు మేడం, ఎట్లా పే చేయాలి? అరేంజ్ చేయండి, లేకపోతే లేదని చెప్పేస్తారా? అరేంజ్ చేయాలి, ఎవరికైనా అడిగినా కట్టండి. మళ్ళీ ఎందుకు వాడుకోరు కార్డు ఎందుకు వాడుకున్నామని తీసుకునేది ఎందుకు వాడుకోనికి కదా. నేను అంటున్నా, ఎవరికైనా అడిగి కట్టండి సార్. ఎవరు ఇవ్వట్లేదు మేడం. ఇవ్వకపోతే నాకు తెలియదు సార్, నాకెట్లా చెప్తారు అట్లా? మీరు వస్తే మీకు చెప్పాలి కదా, ఎవరికి చెప్పాలి? ఎవరికైనా అడిగి అరేంజ్ చేసి పేమెంట్ చేయండి సార్, లేకపోతే మీ పేరెంట్స్ దగ్గరకు పంపిస్తాను. లైన్ లో అడ్రస్ అయితే అది ఉంది. లైన్ లో తీసుకోండి. పంపిస్తా అన్న, లైన్ లో తీసుకుంటా అనలే. 1,00,000 ఎక్కడు, నాకు ఖర్చులకు ఇట్లేవు. ఏంటి? ఖర్చులకు డబ్బులు లేవు, 1,00,000 ఎక్కడ తీసుకోండి. సార్ ఎక్కువ మాట్లాడకండి సార్. ఎక్కువ మాట్లాడుతున్నా చెప్తున్నా కదా, ఖర్చులకు మీకు కట్టే ఉద్దేశం లేదు కాబట్టి ఇట్లా తిరుగుతున్నారు మీరు కట్టకుండా. ఏం తిరగట్లేదు, ఒకే దగ్గర ఉన్నా. జాబ్ అయింది మేడం. ఏదైనా ఉంటే కట్టి మాట్లాడండి సార్, కట్టకుండా ఇట్లా ఎగతాళిగా మాట్లాడకండి. కట్టిన తర్వాత నీకు నాకేమో చుట్టమా మేడం డైలీ మాట్లాడాలి. మళ్ళీ పేమెంట్ ఎందుకు కట్టకుండా తిరుగుతున్నావు? ఎక్కడ తిరిగి సెటిల్మెంట్ ప్రొవైడ్ చేశారు, పేమెంట్ కట్టమని చెప్తున్నాం కదా. లేదు, సెటిల్మెంట్ చేసుకోవడానికి డబ్బులు లేవు. మరి ఎందుకు వాడినావు భయ్ పైసలు? ఎందుకు అని వాడు నువ్వు ఇచ్చావా భయ్? బ్యాంక్ పైసలు అవి నువ్వు ఇచ్చినావు, నేను ఇచ్చిన. బ్యాంక్ ఇచ్చినప్పుడు కట్టేసా, మళ్ళా కట్టేస్తా నెక్స్ట్ మంత్. కట్టేస్తావు. ఎన్ని రోజుల నుంచి? 8 నెలలు అవుతుంది కట్టక. నువ్వు దగ్గర సంవత్సరం అవుతుంది తిరుక్కుంటూ ఇట్లనే ఉన్నావు కట్టకుండా. దగ్గర ఉంచుకోనని మాట్లాడుతున్నావు మళ్ళీ. ఏ స్కూల్ పోయినా మేడం? 8 నెలలకు సంవత్సరం అవుతున్నావు. ఏంటి? ఏ స్కూల్ పోయారు మీరు? మీకెందుకు సార్? నేను అలాగే మా పిల్లల్ని జాయిన్ చేపిద్దామని ఫ్యూచర్ లో. 8 నెలలకి సంవత్సరం అంటున్నావు కదా. దగ్గర అన్నా కదా సార్, అందుకని. దగ్గర కాదు మేడం, 4 నెలలకు పాటరే ఫరక్ ఉందా? దగ్గర పేమెంట్ కట్టి మాట్లాడండి సార్, ఇవన్నీ మాట్లాడకండి. మీరు వచ్చి బ్రాంచ్ లో కలవండి, వచ్చి బ్రాంచ్ దగ్గర వచ్చి కలవండి, రాణిగంజ్ బ్రాంచ్ దగ్గరకు వచ్చి కలవండి. మీరు ఎక్కడ ఉన్నారు? రాణిగంజ్ దగ్గర సార్. రాణిగంజ్ దగ్గర ఉన్నారా? బ్రాంచ్ లో ఉన్నారా, బయట ఉన్నారా? అవును, బ్రాంచ్ లోనే ఉన్నామండి. ఏం చేస్తున్నారు అంటే? ఏం పొజిషన్ మీది సార్? మీరు పేమెంట్ కట్టారా ఒకటే చెప్పండి. నెక్స్ట్ మంత్ అయితే సెటిల్మెంట్. నెక్స్ట్ మంత్ కాదు సార్, ఈ మంత్ పేమెంట్ అవ్వాలి. ఈ మంత్ లేదు మేడం. ఎందుకు చేయాలి సార్? ఇన్ని మంత్స్ నుంచి కట్టలేరు కదా, మళ్ళీ చెయ్యాలని ఇంత మంచి చెప్తున్నారు. డబ్బులు లేవు కాబట్టి చేయని చెప్పి సార్. నెక్స్ట్ మంత్ జాబ్ దొరకట్లేదు మేడం బయట. అమెరికా ట్రంప్ కాల్ కొట్టి సాఫ్ట్వేర్ జాబ్ లేవంట ఇండియాలో కొన్ని ఏమని చెప్పండి.
నెక్స్ట్ మంత్ ఎట్లా పేమెంట్ చేస్తున్నారో అన్నా సార్ నేను. నెక్స్ట్ మంత్ వేరే వాళ్ళు అడిగాను, నాకు వచ్చే అమౌంట్ ఉంది, క్లియర్ చేసుకుంటా. అమౌంట్ ఉంది కదా, ఈ మంత్ అరేంజ్ చేసి పేమెంట్ కట్టి నెక్స్ట్ మంత్ ఇచ్చేసుకోండి మరి. ఈ మంత్ ఎక్కడ ఉంది మేడం, నా దగ్గర అమౌంట్ లేదు కదా. అరేంజ్ చేయండి సార్. లేవు ఐడియా ఇవ్వండి. గోల్డ్ గిరి పెట్టి కట్టండి సార్. గోల్డ్ ఏం లేదు, మొత్తం రోల్డ్ గోల్డ్. ఇనుప సంబంధం ఇంటి ముందర సైకిల్ బాత్. సార్ మంచి మాటలు రానియకూరు సార్, ఎందుకు ఇట్లా మాట్లాడతారు? మరి ఏం మాట్లాడు, ఏమన్నప్పుడు పెట్టాలంటే ఎక్స్ట్రా మాట్లాడదు. సరే సార్, మీ పేరెంట్స్ కి కాల్ చేస్తాను నేను. రెఫరెన్స్ నెంబర్స్ ఉన్నాయి కదా, లైన్ లో తీసుకోండి. మీకు లైన్ లో తీసుకునే అవసరం లేదు. తీసుకోండి. అర్థమైందా? నువ్వు ఎట్లా కట్టావు నేను కూడా చూస్తా. ఏం చూస్తావు? ఫోన్ చేస్తే ఇప్పుడు మీ వాళ్ళందరికి ఇట్లనే కట్టకుండా తిరుగుతున్నాడు, ఇట్లనే పెంచిరా అని చెప్పేసి అడుగుతా. మరి అడుగు మరి చెప్పి లైన్ లో తీసుకుని మాట్లాడుతుంది. చాలా రోజులు తీసుకుంటా భయ్, నేను ఫోన్ చేస్తా అంటుంటే ఏదో ఫోన్ చేస్తావు భయ్ నువ్వు. నీకెందుకు తీసుకుంటా లైన్ లో? ఎవరు తీసుకుంటావు? నేను తీసుకుంటా, నా ఇష్టం అది. నీ ఇష్టమా? నీ ఇష్టం ఏంది? నీ ఇంట్లోకి ఇచ్చావా? నువ్వు పేమెంట్ కట్లే, నీ ఇష్టం వస్తుంది నువ్వు తిరుగుతున్నావు కాబట్టి నాకు ఇష్టం వస్తుంది నేను ఫోన్లు చేస్తా. నీ ఇష్టం వచ్చిన నీ ఇంట్లోకి ఇచ్చావు, ఇష్టం వచ్చిన మాట్లాడడానికి. అవును. ఏమవును? ఇంట్లోకి ఇచ్చావా? ఫోన్ పెట్టేశాను, పేమెంట్ కట్టావా? ఫోన్ పెట్టేశాను ఫస్ట్. నీ ఇంట్లోకి ఇచ్చావా నువ్వు డబ్బులు? నువ్వు పెట్టే. హలో హలో చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్, క్యాష్ నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం. లోన్ ఏమైంది సార్? క్యాష్ లోన్ కాదు, మైనింగ్ 46,000 ఉంది. వినబడలేదు, మేము వాయిస్ క్లియర్ లౌడ్గా మాట్లాడండి మేడం. హలో సార్, క్యాష్ నుండి కాల్ చేస్తున్నానండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, ఇంకా రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ ఉంది సార్ క్యాష్లో 46,000 రిమైండ్ సార్. ఒక 2 months టైం పడుతుంది మేడం. 2 months టైం పడుతుంది మేడం. అర్థం కాలేదండి. 2 months టైం పడుతుంది మేడం, జాబ్ లాస్లో ఉన్నాను. ఇక్కడ మీకు డ్యూ డేట్ చూసి ఏప్రిల్లోనే క్లోజ్ అయ్యి ఉండాలండి. ఓకే, చేయలేనప్పుడు చెప్పండి, నేను సెటిల్మెంట్ కావాలంటే తీసిస్తాను. సెటిల్మెంట్తో మీరు క్లోజ్ చేసుకోవచ్చు అకౌంట్. రైట్ నౌ ఫండ్స్ లేవు మేడం, ఫండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. 46,000 ఉంది సార్, అర్థమవుతుందా? అకౌంట్ అయితే ఇప్పుడు క్లోజ్ అయిపోవాలా మాకు ఈరోజు. డబ్బులు లేవు మేడం. అరేంజ్ చెప్పండి, సెటిల్మెంట్ చేసుకుంటాం, సెటిల్మెంట్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తాము. కరెక్టే మేడం, ఫండ్ ఇస్తుంది మేడం. ఫండ్ ఇస్తుంది మేడం. జాబ్ లాస్ ఉంది అట్లా. మేమేం చేయాలి సార్ దానికి? జాబ్ లాస్ అయితే ఇప్పుడు అకౌంట్ క్లోజ్ అవ్వాలండి, ఏప్రిల్లోనే క్లోజ్ చేసి ఉండాలి. ఇప్పుడు మే జరుగుతుంది కదా, అకౌంటింగ్ కొంచెంలో డిఫాల్ట్ లిస్టింగ్ మూవ్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మీకు కాల్ చేసి ఇంటిమేషన్ చేసాం, మీరు ఇంకా పే చేయకపోతే మళ్ళీ ఇంకా కంటిన్యూస్గా రెఫరెన్స్ కాల్ వెళ్ళడము ఇట్లా జరుగుతుందండి. అర్థం కాలేదండి. హలో, కొంచెంలో మళ్ళీ ఇంకా డిఫాల్ట్ లిస్ట్కి వెళ్ళిపోతుందండి కేసు, అర్థమవుతుందా? ఇందాకేమన్నారు అక్కడ కాల్ సెంటర్ ఏమని? రెఫరెన్స్ మళ్ళీ కాల్ వెళ్తుందండి. ఎందుకు మేడం? హలో, రిఫరెన్స్ ఎందుకు మేడం? అర్థమవుతుందా సార్? మేడం అర్థమవుతుంది. రిఫరెన్స్ కాల్స్ ఎందుకు వెళ్తుంది చెప్పండి మేడం. పెండింగ్ 46,000. ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి మేడం, వినపడలేదు నాకు. ఫోన్ దగ్గరే ఉంది సార్, వినబడుతుందా? ఇప్పుడు ఓకే. ఇంకా రిమైనింగ్ 46,000 ఉంది సార్. ఎప్పుడు క్లోజ్ చేయాలనుకున్నారు మీరు? 2 months పడుతుంది మేడం, జాబ్ లాస్. 2 months అంటే టైం ఎట్లా సార్ ఇస్తారు? ఏప్రిల్లో క్లోజ్ చేస్తున్నారండి అకౌంట్. హలో, జాబ్ లాస్ చేయాలి సార్ మేము. వినండి, అయితే ఏం చేయాలి సార్? మేము అరేంజ్ చేసి చేయండి. అరేంజ్మెంట్ సెటిల్మెంట్ చేసుకోండి మేడం. దేనికైనా ఫండ్ కావాలి కదా. ఏంటండి? సెటిల్మెంట్ కైనా ఫండ్ కావాలి కదా. అరేంజ్ చేసుకోండి సార్. అరేంజ్ చేసుకుంటాం మేడం, అదే కదా బ్యాంక్ 2 months టైం పడుతున్నా కదా. 46,000 ఉంది, అంత కట్టలేనప్పుడు చెప్పండి. కట్టగా 20,000 క్లోజ్ చేస్తాను అకౌంట్. ఏం చెప్తారు ఇప్పుడు చెప్పండి మేడం? ఏం చెప్పాలి మేడం, జాబ్ లాస్ కట్టే పొజిషన్ లేదు. అరేంజ్ కూడా చేయలేరా? అరేంజ్ 2 months టైం పడుతుంది మేడం. 2 months సర్లేండి సార్, నేను చెప్పేది మంచిగా చెప్పేస్తున్నాను. ఇంకా రెఫరెన్స్ కాల్ వెళ్ళిందంటే మీరు చూసుకోండి, ఓకేనా? రిఫరెన్స్ కాల్ వెళ్తే 2 months కదా, 2 years పడుతుంది అప్పుడు. అర్థం కాలేదండి. రిఫరెన్స్ కాల్ వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే కమ్యూనికేషన్ లో ఉన్నాను. సో రిఫరెన్స్ కాల్ చేసి మీరు ఇబ్బంది పెడతా అంటే 2 months కాస్త 2 years అయింది. అదే మేడం, రిఫరెన్స్ నెంబర్ ప్రకారం మీరు క్లోజ్ చేసుకోవాలా లేదా? అవును మేడం, ఇప్పుడు మీరు బ్యాంకు లోపల ఉన్నారు, కొంతమందికి 1,00,000 మందికి లోన్ డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు ఈవెన్ కొద్దిగా ప్రాబ్లం వస్తే వానికి రిఫరెన్స్ నెంబర్ కాల్ చేసి ఇబ్బంది పెడతారా, లేదంటే టైం ఇచ్చి క్లోజ్ చేసుకుంటారా? అర్థమవుతుంది, ఇబ్బంది పెట్టము. అకౌంట్ క్లోజ్ చేయండి అని చెప్తాం, అర్థమైందా? వాళ్ళు ఎందుకు చెప్తారు మేడం? మరి మీరు క్లోజ్ చేయండి అకౌంట్ క్లోజ్ చేయండి సార్. 2 months టైం అడిగితే ఎవరు ఇస్తారు 2 months మీకు?
మేడం ఇప్పుడు టైం ఇవ్వాలని నేను చెప్తున్నాను. ఓకే 2 ఓకే మంత్స్ టైం లేదు సార్. ఆ. అర్థమవుతుందా? ఈ రోజు రేపు వరకే మీకు టైము. మీరు చెప్పండి 40,000 వేలు కట్టలేనప్పుడు 20,000 క్లోజ్ చేస్తుందని చేసుకోండి. 20,000 కూడా అరేంజ్ చేసి కట్టలేనప్పుడు ఇంక మేమేం చేయాలా? ఏం చేయలేము కదా మేము ఇంకా. అంటే ఇప్పుడు ఏం లేకపోతే రిఫరెన్స్ కాల్ చేస్తారా? ఏంటండి వెళ్తాను సార్. 46 బ్రాంచెస్ నుంచి వెళ్తుంది కాల్స్. అర్థం కాలే. 46 బ్రాంచెస్ నుంచి రెఫరెన్స్ కాల్ అవుతుంది సార్. అరే అవును మేడం, రిఫరెన్స్ నెంబర్ నేను కాంటాక్ట్లో లేకపోతే వాళ్ళకి కాల్ చేసి అడగాలి. ఓకే పర్సన్ కాంటాక్ట్లో లేడు, మీకు ఏమైనా తెలుసా కాంటాక్ట్లో ఉన్నాడా, ఆల్టర్నేట్ నెంబర్ ఉందా, దానికోసం రిఫరెన్స్ నెంబరు. నా లోన్ కట్టడానికి వాడు షూరిటీ పెట్టాడా లేకపోతే గ్యారంటర్ కాదు కదా మేడం వాళ్ళు కట్టడానికి షూరిటీ పెట్టాడా నాకేమన్నా? నేను ఇక్కడ ఇచ్చిన రెఫరెన్స్కి కాల్ చేయబోతాను సార్. అర్థమవుతుందా? సరే మేడం, కాల్ చేసుకోండి, వాళ్ళతో తీసుకోండి, నాకు మళ్ళీ కాల్ చేయకండి. ఓకే అండి, అదే మాట చెప్తాం రెఫరెన్స్ సరేనా? ఏమని చెప్తారు? మీరు తిరిగి ఇప్పుడు చెప్పిన మాట నేను తిప్పి అట్లా రెఫరెన్స్ చెప్తాను సార్. మీరు మాకు తిరిగి కాల్ చేయకండి, ఓకేనా? నేను ఎందుకు తిరిగి కాల్ చేస్తాను మేడం, మీరు నాకు పేమెంట్ కోసం కాల్ చేసుకోండి సరిపోతుంది. ఏం పేరు మేడం పేరు? వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్? కొంచెంలో కంపెనీ కాల్ వెళ్ళిందంటే మీరు జాబ్లో ఉన్నారా లేదో తెలుస్తుంది, ఓకేనా? ఫోన్ లెటర్ పంపిస్తారు. కంపెనీ కాల్ వెళ్ళిందంటే మేడం గారు మీరు ఇప్పుడు అదే రిలీవింగ్ లెటర్ పంపిస్తాను మేడం, రిలీవింగ్ లెటర్ పంపిస్తాను. అంత డౌట్ ఎందుకు? నేను జెన్యున్ గా నాకు ఇష్యూ కాల్ అవుట్ మీకు జాబ్ తీసుకుంటారు. కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకోండి. వాట్ ఇస్ యువర్ నేమ్ మేడం? వాట్ ఇస్ యువర్ నేమ్? పేరేంటి? ఏంటండి మీ పేరు మేడం? మా పేరు సార్. మీరు మా పేరు చెప్పి మీరు లోన్ తీసుకున్నారా? మరి మీరు ఎందుకు కాల్ చేశారు మాకు? లోన్ కట్టకపోతే ఏంటి? లోన్ కట్టకపోతే మీరు ఇచ్చారు అక్కడ డబ్బులు ఎందుకు కాల్ చేశారు? తీసుకున్నారు కదా. అవును మేడం, నేనెవరు? నాకు కాల్ చేసి క్యాష్లో తీసుకున్నాను. నువ్వేమి క్యాష్ ఓనర్వా? నువ్వు కాల్ చేయండి నాకు. క్యాష్ ఓనర్వా? నువ్వు ఫోన్ పెట్టి ఎక్స్ట్రా చేసిన ఫోన్ పెట్టు. ఎక్స్ట్రా చేసేది ఎక్స్ట్రా నువ్వు చేస్తున్నావు, నేను కాదు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.